బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో ఉన్న మీనాక్షి నటరాజన్ కి సీట్ క్లియర్ అవుతుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. గట్టెక్కుతారా లేదంటే క్రాస్ ఓటింగ్ తో సీట్ గల్లంట్ అవుతుందా అన్న చర్చ నడుస్తోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ కి గెలుపు అంత ఈజీ కాదని, క్రాస్ ఓటింగ్ గండం ఉందని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 18న జరగబోయే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున హైకమాండ్ కి దగ్గర లీడర్ అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేయగా, సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ తమ మూడో అభ్యర్థిగా మహేష్ కేవట్ ని బరిలోకి దించడంతో మధ్యప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 230 కాగా ప్రస్తుతం ఓట్ల సంఖ్య 228గా ఉంది. ఇందులో బీజేపీ బలం 164 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ బలం 64 మంది ఎమ్మెల్యేలు. రాజ్యసభ రూల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి విజయం సాధించడానికి కనీసం 58 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. 2 సీట్లను ఈజీగా గెలవటానికి బీజేపీకి 116 ఓట్లు కావాలి. అయితే తమకున్న 164 ఓట్లలో 116తో ఈ 2 స్థానాలు కమలం పార్టీకి దక్కుతాయి. అయితే బీజేపీ వద్ద ఇంకా 48 అదనపు ఓట్లు మిగులుతాయి. అంటే మూడో సీటు గెలవటానికి బీజేపీకి కేవలం మరో 10 ఓట్లు మాత్రమే తక్కువ అవుతున్నాయి. ఏదైనా మ్యాజిక్ పని చేయకపోతుందా అని బీజేపీ అనుకుంటోంది. కాంగ్రెస్ కి పేపు మీద 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. గెలవటానికి 58 ఓట్లు చాలు. కాబట్టి టెక్నికల్ గా చూస్తే మీనాక్షి నటరాజన్ గెలుపు కోసం 6 ఓట్లు అదనంగా ఉన్నాయి. బయట నుంచి చూస్తే గెలుపు కూడా ఈజీనే, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ ఉన్నట్లు కనిపిస్తున్నా పార్టీ లోపల ఉన్న కొన్ని సమీకరణాలు మీనాక్షి నటరాజన్ కి టెన్షన్ పెట్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరని, ఆమెకి హైకమాండ్ కోటాలో సీట్ ఇచ్చారని కొందరు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ క్రాస్ ఓటింగ్ కి తెరలేపే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారంటున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 62కు పడిపోయింది. కాంగ్రెస్ సేఫ్టీ మార్జిన్ చాలా తక్కువగా, అంటే 4 సీట్లే ఎక్కువగా ఉంది. మరోవైపు బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ, అలాగే సీఎం మోహన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి. హైకమాండ్ ఆదేశిస్తే మూడో సీటు కూడా తమకే వస్తుందని వారు చేసిన ప్రకటనలు రాజ్యసభ పోరును మరింత ఉత్కంఠగా మార్చేశాయి. ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ కి 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా చూసుకోగలిగితే మీనాక్షి నటరాజన్ రాజ్యసభకి ఎన్నిక కావడం ఖాయం. ఇందుకోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ, ప్రతిపక్ష నేత ఉమంగ్ సింగార్ ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసి క్యాంప్లకి తరలించేందుకు కూడా రెడీ అవుతున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో జరిగినట్లుగా బీజేపీ ఆఖరి నిమిషంలో క్రాస్ ఓటింగ్ లేదా ఇతర వ్యూహాలని అమలు చేస్తే మాత్రం మీనాక్షి నటరాజన్ కి చెక్ పడే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేల్ని ఎలా కాపాడుకుంటుందన్న విషయంపైనే మీనాక్షి రాజ్యసభ గెలుపు ఆధారపడి ఉంటుందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ నుండి శివ. రైట్ ధన, ఇటు 10 రాష్ట్రాలు 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసిన నేపథ్యంలో ఇటు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే మీనాక్షి నటరాజన్ గెలుపొందడానికి కరెక్ట్గా 62 స్థానాలు ఉన్న నేపథ్యంలో కానీ అక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. ఈ ఉన్న స్థానాల్లో 2 స్థానాలకు సరిపడా బీజేపీ వద్ద సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా మరొక స్థానం గెలవాలంటే దాదాపు 10 స్థానాలకు పైగా కూడా కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలు చేసిన వ్యాఖ్యలను బట్టి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అధిష్టానం ఆదేశిస్తే గనక ఈ సీటు కూడా మేమే కైవసం చేసుకుంటామనే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గెలుపు పైన కొంత
సంశయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ 62 స్థానాలు ఉన్నాయి, కానీ గెలుపొందడానికి సరైన మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ జరిగితే అంటే 4 స్థానాలు తగ్గితే కనుక మీనాక్షి నటరాజన్ ఓటమి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ విధంగా ఎన్నిక జరగబోతుంది అంటే 18వ తేదీన ఎన్నికలు జరగబోతుంది. నిన్నటితో 10 రాష్ట్రాలు 24 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ రోజు పరిశీలన స్క్రూటినీ ఉంటుంది. ఎల్లుండి 11వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం అనేది జరుగుతోంది. ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారు అనేది కూడా ఎల్లుండితో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మరొక అభ్యర్థిని బరిలో ఉంచితే కనుక ఇటు మధ్యప్రదేశ్లో పోటీ అనేది అనివార్యం అనేది ప్రధానంగా కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ ఈ నామినేషన్ ఉపసంహరించుకుంటే మాత్రం మీనాక్షి నటరాజన్ గెలుపు ఖాయంగా కూడా కనిపించే అవకాశం కనిపిస్తోంది. కానీ 11వ తేదీ అంటే మరొక రోజు ఆగితే తప్ప అక్కడ మధ్యప్రదేశ్లో ఎంతమంది పోటీ ఉన్నారు, ఎన్ని స్థానాలకు ఎంతమంది పోటీలు ఉన్నారు, ఎంతమంది ఉపసంహరించుకున్నారు అనేది కూడా అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత నామినేషన్ ఉపసంహరణ తర్వాత 18వ తేదీన ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకు అంటే 4 గంటలతో ముగియడంతో 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంతమంది దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఎంతమంది గెలుపొందారు అనేది కూడా అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ నుంచి సీటు కేటాయించిన నేపథ్యంలో స్థానికుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అంటే సరైన నాయకత్వం లేకపోవడం వల్ల నాయకుడు లేకపోవడం వల్లే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారా అనే కోణంలో కూడా ప్రధానంగా చర్చ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అంతర్గతంగా కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ వ్యతిరేకత కాస్త అధికార పక్షానికి ప్లస్గా మరి పాజిటివ్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గెలుపు అనేది కూడా కొంత అంటే ఇద్దరి మధ్య దోబుచ్చులాడుతూ ఉంది. అంటే సరైన మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఏమైనా జరగవచ్చు. క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం కాంగ్రెస్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ శివ.